హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ మనమైతే పాల పూరీలు ప్రిపేర్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడైతే పూరి పిండి తీసుకుంటున్నాను, అదే పూరి చపాతీ పిండి. సో అందులో దానికి సరిపడా చక్కెర, ఉప్పు ఇంకా నెయ్యి వేసుకొని మొత్తం పిండిలో మొత్తం కలిసేటట్టు ఇంగ్రీడియంట్స్ నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మొత్తం ఎక్కువ వాటర్ వేసేస్తే మరీ మెత్తగా అయిపోతే బాగుండదు. సో చపాతీ పిండికి మనం చపాతీ పిండి పూరి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దకు వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా బాగా నొక్కుతూ కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా మసాజ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవడమే. అది పక్కన పెట్టేసుకొని ఇంకా పాలుతో ప్రిపేర్ చేసే రెసిపీ కోసం మిక్సర్ జార్ తీసుకొని అందులో బాదం పప్పు, ఎండు కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. సో నా దగ్గర పొడి ఉంది. ఇంకా మామూలుగా వాటర్తో కాకుండా పాలతో దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాం. సో పాలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ వస్తుంది కదా. సో ఈ పేస్ట్ని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు మనం ప్యాన్లో కొన్ని పల్లీలు ఫ్రై చేసుకుందాం. పల్లీలు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న తొక్కు తీసేసి ఇలా మిక్సీగా పట్టుకోవాలి. ఒక్కసారి గర్రం అనిపిస్తే చాలు, ముక్క చెక్కలాగా ఉండాలన్నమాట పల్లీలు, మరి మెత్తగా అయిపోకూడదు. సో స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు మరుగుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. సో కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనకు సరిపడా చక్కెర వేసుకొని ఇలా కలుపుతూనే మరిగించుకోవాలి. ఇంకా కొంచెం థిక్ అయింది అని తెలిసినప్పుడు మనం ఈ పల్లీల పొడి వేసేసుకొని దించేసుకోవడమే. ఇంకా నేను ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలా పూరీలు ఒత్తుకుంటున్నాను అనమాట. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకసారి నా రెసిపీ కూడా ట్రై చేసి చూడండి. సో పూరి ఒత్తుకున్న తర్వాత ఇలా పూరికి ఘాట్లు పెట్టుకోవాలి పొంగకుండా. సో అలా పూరీలన్నీ ఒత్తుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టి ఆయిల్లో హీట్ చేసుకొని పూరి వేసి తీసేసుకోవడమే. ఇలా కాల్చిన పూరిని మనం ఆ పాల మిశ్రమంలో అలా అద్ది పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.